అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. సర్లే, ఏదో ఒకటి తొందరగా చెయ్యండి. అక్క, రెండో పెళ్లికి కారులో ఊరేగింపుగా వెళ్ళటం ఏమైనా బాగుంటుందా చెప్పు? చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? ఎవరు ఏమీ అనుకోర్లే. ఆచారం ప్రకారం చేస్తున్నావు, ఇందులో దాయడానికి ఏముంది? ఈ మాత్రం కూడా చెయ్యకపోతే ఆవిడ పెళ్లి ఆపినా ఆపేస్తుంది. ఇలాంటి విషయాల్లో కొంచెం తగ్గడంలో తప్పేమీ లేదు. నా అబ్జెక్షన్ పెళ్లి ఇక్కడ జరగాల, మా ఇంట్లో జరగాల అన్న దాని గురించి కాదండి. జరిగిన అపశకునాల వల్ల నీకేమైనా జరుగుతుందేమో అని నా భయం. అందుకే పెళ్లి మా ఇంట్లో జరిగితే మీకు దూరంగా ఉండాల్సి వస్తుంది కదా అని ఆలోచిస్తున్నాను. డోంట్ వరీ దేవిక, మనం ఎలాంటి విఘ్నాలు రాకుండా ఉండాలని వినాయక స్వామి పూజ చేశాం కదా. నువ్వు భయపడినట్టుగా ఏమీ జరగవు. నువ్వు ధైర్యంగా ఉండు. మా అత్తయ్య చెప్పినట్టు మీ ఇంట్లో పెళ్లి జరగనివ్వు. నువ్వు అక్కడికి వెళ్ళి గౌరీ పూజ చెయ్యి. నేను మీ ఇంటికి కారులో ఊరేగింపుగా వస్తాను. కాదని చెప్పుకో ప్లీజ్, సరేనా? సరేనండి. వదిన గారు, దేవికని రెడీ చేసి మీ ఇంటికి తీసుకువెళ్ళే ఏర్పాట్లు చేయండి. అలాగే కళ్యాణ్. అమ్మా, నువ్వు రమ్య ఇక్కడే ఉండి ఆయనతో పాటు కలిసి రండి. పదండి. సరే సరే, లేట్ అవుతుంది. మంగళ స్నానాలకి పదండి. దేవిక అధికారంలో ఉండి కూడా తన భర్తకొచ్చిన దోషాలు పోవాలంటే రెండో పెళ్లి చేసుకోవాలనే మూఢనమ్మకాలను నమ్మి మళ్లీ పెళ్లి చేసుకుంటుందని అస్సలు అనుకోలేదు. తనకి భర్తంటే మరీ ఇంత పిచ్చి ప్రేమ ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు. నమస్కారం నీలకంఠంజీ. నమస్కారాలు పెట్టే నీ సంస్కారం తర్వాత నేను చెప్పిన పని ఏమైంది? మీరు చెప్పడము నేను చేయకపోవడము ఉంటుందా సార్? కూర్చో కూర్చో. ఇదిగోండి సార్, మీరే చూడండి. ఇదిగోండి. సార్, నాది ఒక డౌట్ ఉంది, అడగమంటారా? అడుగు సేటు. నెక్లెస్ ఆర్డర్ చేసి తెప్పించారు, కానీ ఇంట్లో చూస్తుంటే ఏ శుభకార్యం జరుగుతున్నట్టుగా కనిపించట్లేదు. ఇదిగో సేటు, నేను అడిగింది తెచ్చిచ్చావా, పేమెంట్ తీసుకుని వెళ్ళిపోయావా అన్నట్టుండాలి. కానీ ఇలా అనవసరమైన ప్రశ్నలు వేస్తే నెక్లెస్ తెచ్చిన నీకు నెక్కు లేకుండా పోతుంది. తప్పైపోయింది సార్, ఏదో ఆత్రం ఆపుకోలేక అడిగాను. అన్నట్టు ఆ పేమెంట్ ఇస్తే వెళ్ళిపోతాను సార్. భయపడుకో, ఇది ఇంట్లో ఫంక్షన్ కోసం తెప్పించిన నెక్లెస్ కాదు, కొట్టేయడానికి తెప్పించాను. సార్, నాతో జోకులేస్తారేంటి సార్? మీకు కొట్టేసే అవసరం ఎందుకు వస్తుంది చెప్పండి? నిజమే, జోక్ చేశాను. నాకు బాగా కావలసిన వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వాలని ఈ నెక్లెస్ తెప్పించాను. మా మేనేజర్ వచ్చి మీకు డబ్బిస్తాడు. ఇక మీరు బయలుదేరండి. సరే సార్, నేను వెళ్ళొస్తాను సార్. నమస్కారం సార్.
నాకు తెలియకుండా ఇక్కడ డబ్బు పెట్టారు కదా సార్. నీకు తెలుసు కదా జోజో, నేను కుడి చేత్తో చేసిన పని ఎడమ చేతికి కూడా తెలియకుండా జాగ్రత్త పడతానని. కరెక్టే సార్, నేనే ఆత్రం ఆపుకోలేక అడుగుతున్నాను. అవును గాని ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఈ డబ్బు బయట నుంచి రాలేదు. రాత్రంతా కష్టపడి నేనే ప్రింట్ చేశాను. సార్ ఈ రోజు మీరు భలే జోకులు వేస్తున్నారు సార్, నవ్వలేక చచ్చిపోతున్నారు సార్. నిజం చెప్తే ఎవ్వరూ నమ్మరు. వెళ్ళి నా కోసం ఒక క్వార్టర్ బాటిల్ తీసుకునిరా. సార్ నిజమే సార్, ఇది దొంగ నోటు సార్. ఇది గాని వైన్ షాప్లో ఇచ్చానంటే అక్కడ నన్ను వాయించేస్తారు సార్. మీరు అసలు నిజంగానే ఈ నోట్ ప్రింట్ చేశారా? అయినా ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది సార్? సార్ మీ తెలివితేటలకు హ్యాట్స్ ఆఫ్ సార్. మళ్ళీ మీలాంటి వాళ్ళు ఈ భూమి మీద పుట్టడం ఇంపాసిబుల్ సార్. మీకున్న తెలివితేటలు చూస్తుంటే నా భూతో నా భవిష్యత్ అనిపిస్తుంది సార్. జోజో, ఏంట్రా కళ్యాణ్, ఏజ్ అయ్యే కొద్దీ నీ గ్లామర్ పెరుగుతుందేంటి? రోజు రోజుకి మరీ హ్యాండ్సమ్గా కనిపిస్తున్నావు. బాబు కళ్యాణ్, తిలకం పెట్టాలి. అత్తయ్య, ఆడవాళ్ళకి కదా తిలకం పెడతారు, మరి నాకు పెడతారేంటి? పెళ్లి జరిగేటప్పుడు పెళ్లి కొడుకు కూడా నుదుటున్న బొట్టు పెట్టాలన్నది ఆచారం బాబు. ఓ సరే, అయితే పెట్టండి.